ఎన్నికలు ముగిసిన ఏడాది తర్వాత వైసీపీ నేతలు తమ ఓటమికి వాలంటీర్ల వ్యవస్థ కారణమని విశ్లేషిస్తున్నారు. ఒకప్పుడు జగన్ గొప్పగా పొగిడిన వాలంటీర్ల వ్యవస్థ వల్ల జరిగిన నష్టం పార్టీ నేతలు ఒక్కొక్కరుగా చెప్తున్నారు. వాలంటీర్ల వ్యవస్థ నమ్ముకుని 5 ఏళ్లు పూర్తిగా నష్టపోయామన్నారు. ఏ పార్టీకైనా కార్యకర్తలే మూల స్తంభాలని, వాలంటీర్లు కాదని చెప్పి బోరుమంటున్నారు. ప్రజలు పాలకులకు మధ్య కార్యకర్తలను ఉంచాలన్నారు పల్నాడు జిల్లా వైసీపీ అధ్యక్షుడు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. పార్టీ ఓటమి తర్వాత ఈ విషయం అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని మొదటిసారి కలిసినప్పుడు చెప్పారన్నారు. నర్సరావుపేటలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో గోపిరెడ్డి వాలంటీర్ల వ్యవస్థ జరిగిన నష్టాన్ని చెప్పుకొచ్చారు. వైసీపీ హయాంలో ప్రభుత్వ పథకాల లబ్ధిని ప్రజలకు వాలంటీర్ల ద్వారా అందించారని, అదే కార్యకర్తల ద్వారా ఆ లబ్ధి అందిస్తే ఇలా జరిగేది కాదని సెలవిచ్చారు. వాలంటీర్ల వల్ల వైసీపీ పార్టీ పూర్తిగా చిన్నాభిన్నమైందన్నారు. ఇంటికొచ్చి వాలంటీర్లు పథకాలు ఇస్తే జనం పార్టీ నాయకులను మర్చిపోయారని విశ్లేషిస్తున్నారు. ఏ పార్టీకైనా మూల స్తంభాలు కార్యకర్తలు మాత్రమే, కానీ వాలంటీర్లు కాదు. వాలంటీర్ వ్యవస్థని పక్కన పెట్టాలి. కార్యకర్తల్ని ప్రజలకి నాయకుడి మధ్య వారధిలాగా కార్యకర్తలనే పెట్టాలని చెప్పి ఈరోజు ఖచ్చితంగా మనమందరం కూడా గుర్తు చేసుకోవాలని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నాను. నేను ఈ విషయం మీ ముందు చెప్పడం కాదు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మొట్టమొదటిసారి నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు కూడా ఇదే విషయం దృష్టికి తీసుకొచ్చాను. అన్న, కార్యకర్తలే పార్టీకి మూల స్తంభాలు. ఇవాళ కేసులు ఎవరి మీద పెడుతున్నారు? వాలంటీర్ల మీద పెట్టట్లేదే, కార్యకర్తల మీద పెడుతున్నారు. కార్యకర్తలే పార్టీకి ప్రాణం వంటి నిలబడేది. వాలంటీర్లు వస్తారు, పోతుంటారు. అంటే ఆయన అన్నాడు, మీరే కదా పెట్టింది వాలంటీర్లు అందరినీ, నాయకులే కదా పెట్టింది అన్నాడు. అంటే నేను చెప్పాను, పెట్టింది మేమే, కానీ 50 మందికి వాళ్ళు ఇన్ఛార్జీలు చేశారు మీరు. వాళ్ళకి పెన్షన్ పథకాలన్నీ వాళ్ళ వారి వందలోనే వాళ్ళ దగ్గరకు వచ్చి సెల్యూట్ చేస్తా ఉన్నారు. నాయకుడు కిందకి వెళ్ళిపోయాడు, వాలంటీర్ ఏం పైకి వచ్చాడు. పార్టీ వ్యవస్థ అంతా కూడా ఈరోజు మనకి చిన్నాభిన్నం అయిపోయింది. కరెక్ట్ కాదు ఇది. కార్యకర్తలకే ఈరోజు పగ్గాలు, పార్టీ పగ్గాలు కార్యకర్తలకే ఇవ్వాలని చెప్పి ఈరోజు మనం డిమాండ్ చేస్తాం. అలానే నేను ఒకటి, మనం డబ్బులు పంచాం. మనం అధికారంలో ఉన్నప్పుడు సుమారు 2,70,000 కోట్ల రూపాయలు మనం ప్రజలందరికీ కూడా పంచాం. ఈ డబ్బులు ఎవరి ద్వారా పంపించాం? వాలంటీర్ ద్వారా పంచాం. ఇదే కార్యకర్త నాయకుడి ద్వారా పంచినట్టయితే ఎన్నికల ఫలితాలు ఇలా ఉండే కాదు అని చెప్పి ఖచ్చితంగా ఈరోజు మనం అందరం కూడా గుర్తు చేస్తాం. మన ఇన్ఛార్జి కౌతుక్ రెడ్డి గారు వస్తున్నారు. సమన్వయకర్త డాక్టర్ బొల్లారి ప్రహ్లాద్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాయి శంకర్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సాయి శంకర్, చెప్పండి, వైసీపీ వ్యవస్థ చిన్నభిన్నం అవడానికి కారణం వాలంటీర్లే అంటూ కూడా గోపిరెడ్డి అనడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం నిన్న వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశాలు ఇటు గుంటూరు గానీ అదేవిధంగా పల్నాడు జిల్లాలో నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లాలో జరిగినటువంటి వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారనే విధంగా చెప్పొచ్చు. ఎందుకంటే ప్రధానంగా వాలంటరీ వ్యవస్థకు సంబంధించినటువంటి అంశంలో వాలంటరీ వ్యవస్థ ఏర్పాటు చేయడం వల్లే పూర్తిగా నష్టం జరిగింది. కార్యకర్తలంతా కూడా పార్టీకి సంబంధించి కూడా దూరమైనటువంటి పరిస్థితి ఉంది అనే విధంగా కూడా నిన్న ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఎందుకంటే ఎక్కడికన్నా వెళ్ళినా కూడా పెద్ద పెద్ద కార్యక్రమాలు వాటికి సంబంధించిన వాటిల్లో ఎక్కువగా వాలంటీర్లకే గుర్తింపునివ్వడం, కనీసం కార్యకర్తలను కూడా ఎవరు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా వాలంటీర్లనే గుర్తించడం జరిగింది కాబట్టి కార్యకర్తలు అక్కడ సమయాన్ని కోల్పోవడం జరిగింది అనే విధంగా కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు అయితే వైరల్ గా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒకవైపు వాలంటరీ వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలనేమో జగన్మోహన్ రెడ్డి గారిని అదేవిధంగా పార్టీ అధిష్టానం గొప్పగా చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే వాలంటరీ వ్యవస్థ అనేది ఏర్పాటు చేస్తున్నటువంటి అంశం ఏదైతే ఉందో అది క్లియర్ గా మనల్ని చూసి మిగిలినటువంటి రాష్ట్రాలు కూడా ఏర్పాటు చేసే అనే విధంగా కూడా గొప్పగా చెప్పుకుంటున్నటువంటి ప్రయత్నంలో భాగంగా ప్రస్తుతం వాలంటరీ వ్యవస్థపై ఒక సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి గోపిరెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయటం అనేది పార్టీలో కూడా ప్రస్తుతం అయితే
ఒక చర్చ నడుస్తుందనే విధంగా చెప్పొచ్చు. మరి ప్రస్తుతం ఈ వ్యాఖ్యలకు సంబంధించినటువంటి అంశంపై వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని చూడాలి. ఎందుకంటే ఒక రకంగా ఆయన అంటే కార్యకర్తల్ని మోటివేట్ చేయడానికి సంబంధించినటువంటి అంశంలో కార్యకర్తలు నిజంగా పార్టీకి బలంగా ఉండేటటువంటి వ్యక్తులు, వాళ్ళని కనుక గుర్తించి కనుక వాళ్ళ ద్వారా లబ్ధిదారులు కనుక డబ్బులు కనుక పంపిణీ చేయగలిగితే కంపల్సరిగా వీళ్ళు వారికి సంబంధించినటువంటి ఓటు ఏదైతే ఉంటుందో దాన్ని మానిటర్ చేయడంలో కార్యకర్తలు కీలకంగా వ్యవహరించేటటువంటి పరిస్థితులు ఉండేవి. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితి గత ఎన్నికల్లో జరిగినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే కార్యకర్తకి ప్రజలకి మధ్య దూరం పెరిగిపోవడం, పార్టీకి సంబంధించినటువంటి అంశాలన్నీ కానీ అప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన పథకాలన్నీ వాలంటీర్ల ద్వారా వెళ్ళాయి. డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా కార్యకర్తలు ఇండైరెక్ట్ అయిపోయారు, వాలంటీర్లు ఏమో డైరెక్ట్ అయిపోయారు. కాబట్టి ఈ యొక్క సమస్య ఉత్పన్నమైంది. కంపల్సరిగా నేనైతే జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాను. కార్యకర్తలకి కంపల్సరిగా ప్రాధాన్యత ఇవ్వాలి మీరు అనే విధంగా చెప్పాను, అనే విధంగా చెప్పడం జరిగింది. అయితే ఇంకో మాట అక్కడ క్లియర్ గా ఆయన చెప్పినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి దృష్టికి నేను తీసుకెళ్లినటువంటి సమయంలో మీరే కదా వాలంటీర్లను ఏర్పాటు చేసుకుంది అనే విధంగా జగన్మోహన్ రెడ్డి అన్నారనే విధంగా కూడా చెప్పడం కూడా ఒక రకంగా కాంట్రవర్సీగానే ఉందనే విధంగా కొంత చర్చ నడుస్తుంది. ఎందుకంటే వాలంటీర్ల వ్యవస్థ అంతా కూడా పటిష్టంగా ఏర్పాటు చేసి అక్కడ కూడా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరూ లేరనే విధంగా కూడా ఇప్పటి వరకు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి జగన్మోహన్ రెడ్డికి అదేవిధంగా గోపిరెడ్డి మధ్య జరిగినటువంటి సంభాషణని గోపిరెడ్డి చెప్తున్నటువంటి సమయంలో మీరే ఏర్పాటు చేశారు కదా అంటే వాళ్ళు కార్యకర్తలు పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని వాలంటీర్ గా ఏర్పాటు చేశారనే విధంగా కూడా కొంత చర్చ నడుస్తుంది. ఏదైనప్పటికీ కూడా ప్రస్తుతం గోపిరెడ్డి విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడినటువంటి మాటలైతే ప్రస్తుతం ఒక రకమైనటువంటి వైరల్ అవుతున్నాయి. ఇది పార్టీ ఏ విధంగా తీసుకుంటుంది అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నటువంటి అంశంగా ఉంది. థ్యాంక్ యూ సాయి శంకర్.